మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూలో అక్కడ 400 ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఒక వార్త వచ్చింది. దాని మీద ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుకుంటా గచ్చిబౌలిలో భూమి మీరు ఏం చేయొద్దని అధ్యక్ష దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా. 25 సంవత్సరాల క్రితం బిల్లురావు అనే వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించింది. ఆ బిల్లురావుకి ఇచ్చింది ఎవరు? ఇలా గురు చంద్రబాబు గారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006 ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాల గత ప్రభుత్వం ఢిల్లీ రావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చినంబడే సుప్రీం కోర్టు వరకు వెళ్ళి కొట్లాడి ఒక ప్రైవేట్ కు ఐఎన్జీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీం కోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈ రోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే అమ్ముతున్నామని చెప్తున్నాడు. భూములు ఎట్లా అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు ఆ గుంటనక్కలేవో ఇగో ఎవరు? ఎన్ఎస్యుఐ హెచ్సియు. ఎన్ఎస్యుఐ అంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ. వాళ్ళు ఒక వీడియో పెట్టి ఒక పోస్ట్ పెట్టారు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో, ఎక్స్ హ్యాండిల్లో. ద సీఎంస్ క్లెయిమ్ దట్ ఏ ల్యాక్ ఆఫ్ టైగర్స్ ఆర్ డీర్స్ జస్టిఫైస్ దట్ ఆక్షన్ ఇగ్నోర్స్ సైన్స్. University of Hyderabad research shows this 400 acre land hosts 734 plant species, 220 bird species and protected species like the Indian star tortoise, spotted deer, wild boars. ఇట్లా ఇది రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, పులులు జింకలు సింహాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ అవన్నీ ఏం లేవు, ఓన్లీ గుంటనక్కలే ఉన్నాయి అన్నాడు. మరి ఇవి ఆ గుంటనక్కలు ఇవే కావచ్చు. చూడు, ఇది వీళ్ళు పెట్టిన వీడియోనే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళు పెట్టిన వీడియోనే ఇది. అక్కడ తిరుగుతున్నటువంటి జింకలు ఇవి. మరి రేవంత్ రెడ్డి గారి భాషలో వీటిని గుంటనక్కలు అంటారు కావచ్చు. చూడు ఎంత పచ్చడి ప్రకృతి, ఆ జింకలు ఎంత అద్భుతంగా ఉన్నది అక్కడ. ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ పక్షుల కిలకిల రావాలు ఎంత అద్భుతంగా ఉంది వెదర్ అక్కడ. దీన్ని ఆయన ఆడ గుంటనక్కలు ఉన్నాయి, ఇవి లేవు అవి లేవు అని చెప్తాడు. ఇగో తిట్టిరు వాళ్ళు, ఎన్ఎస్ఏ వాళ్ళు జస్ట్ పోస్ట్ పెట్టడం కాదు, తిట్టిరు రేవంత్ రెడ్డిని. పైన టైటిల్ చూడుర్రు ఇగో, నో టైగర్స్, నో డీర్, నో సెన్స్. నో టైగర్స్, నో డీర్, నో సెన్స్. ఎవరికి సెన్స్ లేనిది? ఆ మాటలు అన్నోళ్ళకి. అక్కడ ఏం లేవు, జింకలు లేవు, పులులు లేవు అని ఎవరు అన్నారు? రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే ఇప్పుడు సెన్స్ ఎవరికి లేనట్టు, బుద్ధి ఎవరికి లేనట్టు? రేవంత్ రెడ్డికి బుద్ధి లేదు అని చెప్పి అదే పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఎస్యుఐ నాయకులు అంటా ఉన్నారు. అదే సొంత పార్టీ వాళ్ళే తిడుతురు రేవంత్ రెడ్డిని, బుద్ధి లేదు రేవంత్ రెడ్డికి అని. వాళ్ళే పెట్టిరు ఇక్కడ, నో టైగర్, నో డీర్, నో సెన్స్, ఎన్ఎస్యుఐ హెచ్సియు. వాళ్ళ పార్టీ వాళ్ళే తిడుతున్నారు, ప్రజలు కాదు. బయట ప్రజలు రైతులు ఇంకోళ్ళు కాదు తిట్టేది, వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయననే తిడుతున్నారు. వాళ్ళ స్టూడెంట్ వింగ్ మొత్తం డీటెయిల్గా రాసుకొచ్చారు. అక్కడ ఏమున్నది ఏం జరిగిందని చెప్పి వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టి మొత్తం డీటెయిల్గా రాసుకొచ్చారు. అదంతా ఎందుకు చదివి వినిపిస్తలేను అంటే ఒక్క లైన్ చాలు మీకు విషయం అర్థం కావడానికి. అంటే బయట వాళ్ళు కాదు తిట్టేది, సొంత పార్టీలో ఉన్న వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి తీరు మీద, ఆయన పద్ధతి మీద ఎట్లా ఉన్నారు ఆగ్రహంగా అనేది. ఇక్కడ అంటే సెంట్రల్ యూనివర్సిటీ చదివే వాళ్ళంతా ఏదో అల్లటప్ప వాళ్ళు ఉంటారు, మంచి టాలెంటెడ్ ఉంటారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి, చాలా రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు. సో అక్కడ వీళ్ళ స్టూడెంట్ వింగ్ కూడా చాలా బలంగా ఉంటుంది.
గతంలో ఎంపీ ఎలక్షన్లో అప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి అదే గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడిరు ఎలక్షన్ ముందు రోజు, పోలింగ్ ముందు రోజు. అక్కడ వాళ్ళే ఆయనతో ఆ రోజు ఫుట్బాల్ ఆడిన వాళ్ళే. ఎంపీ ఎలక్షన్లో అప్పుడు లాస్ట్ ఇయర్ ఆయనతో ఫుట్బాల్ ఆడిన వాళ్ళే ఇప్పుడు ఈ మాట పెట్టిరు ఇక్కడ, నో టైగర్స్, నో డీర్, నో సెన్స్. మా ముఖ్యమంత్రి పరిస్థితి ఇది. NSUH కండెమ్స్ ద అవుట్రేజెస్ అండ్ ఇన్సెన్సిటివ్ రిమార్క్స్ మేడ్ బై ద సీఎం క్లెయిమింగ్ ది ఆబ్సెన్స్ ఆఫ్ టైగర్ ఆర్ డీర్ renders it expendable and branding environmental protesters as cunning jackals reveals a profound contempt for the region's biodiversity and ecological significance. ఆయన మాట్లాడిన మాటలు, అక్కడ గుంటనక్కలు ఉన్నాయని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నిటి మీద కూడా సొంత పార్టీ వాళ్ళు, సొంత NSUI విభాగం ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి వాళ్ళు ఎంట ఉంటూ తిరిగి చేసిరో వాళ్ళే తిడతా ఉన్నారు రేవంత్ రెడ్డిని. అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన పాలన తీరు ఎట్లా ఉంది అనేది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక ఆయన చేస్తున్న దానికి. అంత దారుణంగా పాలన చేసుకుంటూ పోతూ ఉన్నారు.